ప్రైజ్ ద లార్డ్. రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అనుదిన వాగ్దానంతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు బైబిల్ గ్రంథం నుండి ధ్యానించడం ద్వారా మనము రోజంతటికి ఆదరణను, దేవుని నడిపింపును, లేఖనాల ద్వారా హెచ్చరింపును పొందుకుంటున్నాం. మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నేటి వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించున్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఇదే మాట నీవెక్కడికి వెళ్తే అక్కడ నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని రాయబడింది. యెహోషువ గ్రంథం ప్రారంభం మనందరికీ తెలుసు. మోషే తన పరిచర్య ముగించి పరమునకు వెళ్ళిపోయినప్పుడు యెహోషువకు మోషే బాధ్యత అప్పగించబడింది. ఇశ్రాయేలులందరినీ నడిపించే బాధ్యత అది. చిన్న విషయం అయితే ఏమీ కాదు. లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను అరణ్యం వరకు తోడుకొచ్చిన తర్వాత దేవుడు చివరి సమయంలో యెహోషువ ద్వారా కానానులో ప్రవేశించాలని సిద్ధపరిచాడు. ఇప్పుడు కానానును వారందరూ స్వాధీనపరుచుకోవాలి. అలాంటప్పుడు అది చాలా భారభరితమైన బాధ్యత, భారభరితమైన సేవ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన వాగ్దానాల ద్వారా యెహోషువను బలపరుస్తున్నాడు. ఒక మాట చెప్పిన దేవుడు తన వాగ్దానాలతో మనల్ని బలపరచకుండా ఏ బాధ్యతను మన మీద ఉంచలేదు, ఉంచడు కూడా. బైబిల్ను క్షుణ్ణంగా చదవండి. దేవుడు ఏదైనా బాధ్యత మన మీద పెట్టారు అంటే ఖచ్చితంగా దానికి తగిన వాగ్దానాన్ని కూడా మనకు ఇచ్చారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్న దేవుడు ఆ మాట అక్కడితో ఆగిపోకుండా ఆయన మనతో ఉంటాడు అని ఒక భరోసాను దేవుడిచ్చి శిష్యులను పంపించాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు వాగ్దానాలను నెరవేర్చేవాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ మీద బాధ్యత ఏదైనా పెట్టాడు అంటే దానికి తగిన బలాన్ని కూడా నీకు ఇస్తాడు. ఆమేన్. నీవు నడిచే మార్గం అంతటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు. అయితే మరి దేవుని కోసం నడుస్తున్నావా? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు నడిచేవానిగా ఉన్నావా? ఆయనకు మహిమకరంగా జీవించడానికి ఇష్టపడు. నీవు నడిచే మార్గం అంతటిలో భౌతికంగాను ఆత్మీయంగాను దేవుడు నీకు తోడై ఉంటాడు. అందుకే యెహోషువతో అంటున్నాడు, ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉండు, దిగులు పడకు, జడియకు, నీ మార్గం అంతటిలో నేను తోడై ఉంటానని. ఎంత గొప్ప దేవుడైనా. దావీదు భక్తుడు కూడా ఇదే అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దండము చేత నన్ను ఆదరిస్తావు అంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే గాఢాంధకారపు లోయల్లో మనము నడవలసి వచ్చినా మనము భయపడము. ఎందుకంటే మన దేవుడు మనతో ఉంటాడు, బలపరిచేవాడు, ఎత్తుకుని నడిపిస్తాడు. ఈరోజు ఏ మార్గంలో దేవునికి మహిమకరంగా నీవు నడవాలనుకుంటున్నావో నడువు. నూతనంగా ఏ పని ప్రారంభించాలనుకుంటున్నావో ప్రారంభించు. దేవుడు నీకు తోడై ఉన్నాడని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి పనిని దేవుని మీద పెట్టి దిగులు పడక, జడియక, ధైర్యం కలిగి ముందుకు నడుద్దాం. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు మా ప్రియులందరికీ ఈ దినమున తోడుగా ఉంచండి. ఈ వాగ్దానమును వారి జీవితాల్లో ఫలభరితం చేయండి. ఈ వాగ్దానము ఆశీర్వదించి మాకు అనుగ్రహించున్నామని నమ్ముచున్నాను. ఆనాడు యెహోషువకు తోడై ఉన్న రీతిగా ఈ దినములో ఎలాంటి పనుల భారంలో, ఎలాంటి మార్గంలో, ఎలాంటి నడకలో మా ప్రియులు ఉన్నారో వారందరికీ నీవు తోడయండి. నీ తోడును వారికి కనపరచమని ఈ వాగ్దానం ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఈ మాటలు ఫలింప చేయమని అడుగుచు యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.